ఇప్పుడు ఈ జెండా ఎగరవేసే కార్యక్రమం సందర్భంగా మన తాడపత్రి నియోజకవర్గం ఎంఎస్పీ కన్వీనర్ అదపపూర్ ఆదినారాయణ మాదిగన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు గ్రామీణమైనటువంటి గాంధీ తాడపత్రి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంఎస్పీ మొన్ననే జిల్లా ఇన్ఛార్జి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఆయన కూడా ఆయనను గౌరవించుకోవాల్సిందిగా మనం అందరూ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు రెండో విడత పర్యటనలో భాగంగా జెండా దిమ్మెలైతేనేమి, గ్రామ కమిటీల నిర్మాణం అయితేనేమి, అవన్నీ కూడా రెండో విడత కార్యక్రమంలో భాగంగా మన ఈ యాడికి మండలం మన కోడపులపాడు గ్రామానికి అన్నగారు జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగన్న గారు, అలాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మంజునాథ్ మాదిగ అందరూ కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమం జెండా ఆవిష్కరణ కార్యక్రమము, అలాగే మన సోదరైనటువంటి బీసీ కులస్తురాలు అయినటువంటి మన పంచాయతీ సర్పంచ్ చేతుల మీదుగా మన కుల సంఘం అయినటువంటి ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణ చేయడం చాలా శుభపరిణామని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్నగారు ఈరోజు ఒకటే, మనం కూడా ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఉద్దేశంతో మహాజన సోషలిస్ట్ పార్టీని అన్నగారు స్థాపించారు. దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుపేదలైనటువంటి ఓసీలందరినీ కూడా కలుపుకొని ఒక రాజకీయ పార్టీని పునర్నిర్మాణించబోతున్నాడు. కాబట్టి మనం అందరం కూడా బీసీ సోదరులందరినీ కూడా కలుపుకొని మన పార్టీని మనం బలోపేతం చేసుకుందామని కూడా తెలియజెప్పడమే ఈ బీసీ సోదరి జెండా ఆవిష్కరణ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. నేను ఎన్నో తోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఇంతకు ముందే కూడా గతంలో కూడా పనిచేశాను. ఇక్కడ యాడికలో కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి పాలు అయితేనేమి, కుండ అయితేనేమి, గుండాయి పని అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా గాంధీ కూడా నాతో పాటు అప్పుడు కూడా మండలాధ్యక్షులుగా కూడా పనిచేశాడు. గతంలో కూడా చాలా శుభపరిణామం. ఇక్కడ యాడికి మండలంలో ఖచ్చితంగా పూర్వ వైభవము ఎంఆర్పిఎస్ ఉద్యమానికి బలోపేతం చేయడానికి అందరూ కూడా కంకరాబద్దులైనారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కోడపులపాడు గ్రామ యువకులకు, విద్యార్థులకు, గ్రామ కమిటీకి, మండల డప్పు కళాకారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై మాదిగా, జై మండల. ఇప్పుడు మన కోడపులపాడు గ్రామ సర్పంచ్ రామలక్ష్మణ గారిని మాట్లాడాలి. నమస్కారాలు. మరియు ఈరోజు ఎంఆర్పిఎస్ మండల గారి ఆదేశాల ఈ గ్రామంలో జెండా దిమ్మలు ఆవిష్కరణ చేయాలని చెప్పడంతో మా గ్రామ ప్రజలు మరియు మా గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ వర్గము చెందిన పిల్లలు మరియు అందరూ ఈ దిమ్మ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ ఆవిష్కరణకు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు. ఈ మాలాంటి గ్రామాలకు వచ్చినందుకు మరియు మారుమూల గ్రామాలపైన కూడా మీరు దృష్టి పెట్టాలని నా యొక్క మనవి. ఎందుకంటే చాలా పొడుగు బలహీన వర్గాలకు కుల వర్గీకరణ గురించి కానీ రామకృష్ణన్న ఆదేశాలు, ఎందుకంటే ఎంతో కష్టపడి ఎంతో తెలివి జ్ఞానవంతులైనటువంటి యువకులను కూడా ఇప్పుడు అధ్యక్షులుగా ఎన్నుకోవాలని చెప్పడంతో కూడా శుభపరిణామం. ఈ ఇచ్చిన అవకాశాన్ని మరియు ఈ యొక్క వేదిక సభ్యులకి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ధన్యవాదాలు.
ఇప్పుడు మన అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా యాడికి మండలంలో కోనుప్పులపాడు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ సీనియర్ నాయకులు పుల్లయ్యన్న గారికి, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి నూతన నాయకులు మన గ్రామంలోనే ఈ అధ్యక్ష పదవి కూడా ఈ గ్రామానికి మండలాధ్యక్షుల పదవి ఇవ్వడం జరిగింది. సోదరుడు బాలు గారికి, అదేవిధంగా సీనియర్ నాయకుడు గాంధీ అన్న గారికి, నరసింహ అన్న గారికి, రామంజనేయులు అన్న గారికి, పుల్లయ్యప్ప అన్న గారికి, ఈ